వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మన వనితా టీవీ రుచి చూడు ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మీరంతా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ న్యూ ఇయర్ సందర్భంగా బేసికలీ న్యూ ఇయర్ అనగానే అందరికీ ఒక అలవాటు ఏంటంటే మ్యాక్స్ ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఏ స్పెషల్స్ వచ్చినా లైక్ బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఏం వచ్చినా కూడా ఫస్ట్ కేక్ చక్కగా కట్ చేసి అట్లా పీసెస్ తినేస్తూ ఉంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు కదా. సో మనం కేక్ బయట కొనుక్కోకుండా ఇంట్లో మనం తయారు చేసుకుంటే ఎట్లుంటుంది, మరింత బాగుంటుంది కదా. సో మరి అలా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు హెల్తీగా టేస్టీగా అనేది నేర్చుకోవడానికి నేను వచ్చేసాను ఫిలిం నగర్ స్పందన గారి దగ్గరికి అనమాట. సో స్పందన గారి దగ్గరికి వెళ్ళి ఆవిడతో మాట్లాడేసి ఈరోజు మన కోసం ఏం కేక్ తయారు చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ హాయ్ స్పందన గారు, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా సూపర్గా ఉన్నాను అండ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట, ఎగ్జైటెడ్ కూడా. 2024 వెరీ ఫస్ట్ డే కదా. సో ముందుగా మీకు ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ది సేమ్. థ్యాంక్ యూ. సో మరి న్యూ ఇయర్ అనగానే బేసికలీ ఏంటంటే న్యూ ఇయర్ ముందు రోజు బిర్యానీలతో కుమ్మి పడేస్తే న్యూ ఇయర్ రోజు మాత్రం ఖచ్చితంగా ఆల్మోస్ట్ అందరూ ఏంటంటే కేక్ కటింగ్ చేసుకోవాలి, కేక్ తినాలి అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి సో బయటికి వెళ్ళి తినేదానికంటే కూడా ఇంట్లో తింటే చాలా బెటర్ కదా, చాలా మంచిది కదా, హెల్దీ కూడా కదా అనేది మా ఫీలింగ్. ఇంట్లో కేక్ హెల్దీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి అనేది మీరు మాకు చెప్పాలన్నమాట. ఓకేనా? ఎస్, డెఫినెట్లీ. పిల్లలు ఇంట్లో ఉంటే డెఫినెట్గా ఇంట్లోనే చేయాలి అనేది ఆటోమేటిక్ డిఫాల్ట్ చేయాలి. ఎందుకంటే బికాస్ వాళ్ళకి అది కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటే హెల్దీగా ఉంటుందా లేదా అని తెలియనప్పుడు దిస్ ఇస్ ద ఓన్లీ వే దట్ వీ క్రియేట్ అండ్ మనం కేక్ చేస్తాం కాబట్టి. సో దట్స్ ఇస్ హౌ ఐవ్ లెర్న్ టు డూ, దట్స్ హౌ ఐవ్ లెర్న్ టు బేక్. అలానే ఇప్పుడు మీకు అదే సేమ్ నేను ఏం నేర్చుకున్నాను అట్లా పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది అట్లా చిన్న చిన్న టిప్స్తో వీ కెన్ స్టార్ట్. ఓకే, సూపర్. అసలు ఏంటి కేక్ అనేది ఇప్పుడు మీరు ఏం కేక్ తయారు చేయబోతున్నారు ఈ 2024 న్యూ ఇయర్ ఫస్ట్ డే? కాఫీ స్పాంజ్ కేక్. ఇట్ కెన్ ఆల్సో బీ కాల్డ్ యాజ్ చాక్లెట్ కేక్ బికాస్ అంటే ఆ కలర్ చూడంగానే పిల్లలకి చాక్లెట్ ఇస్ ద మోస్ట్ ఫేవరెట్. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ ఈవెన్ ఈ రోజు కూడా ఏంటంటే కొంచెం మనకి ఆ కేక్ ఫ్లేవర్ కావాలి అంటే చాక్లెట్ ఫ్లేవర్, కాఫీ ఫ్లేవర్ అలా ఉంటే పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. కాబట్టి వీఆర్ డూయింగ్ చాక్లెట్ కాఫీ స్పాంజ్ కేక్. ఓకే. చాక్లెట్ కాఫీ స్పంజ్ కేక్ తయారు చేసే ముందర దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం, ఆ తర్వాత తయారు చేయడం స్టార్ట్ చేద్దాం. సో చెప్తారా ఇంగ్రీడియంట్స్? ఆల్ పర్పస్ ఫ్లోర్, సాల్ట్, బేకింగ్ సోడా, కాఫీ పౌడర్, చాక్లెట్, పౌడర్డ్ షుగర్, మిల్క్, ఎగ్స్ అండ్ ఆయిల్, వెనిలా ఎసెన్స్, బటర్ పేపర్ అండ్ బటర్. సో మరి ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దామా? యా, డెఫినెట్లీ. సో ఇది మైదా ఆల్ పర్పస్ ఫ్లోర్. ఓకే. సో ఇది మనకి ఇంట్లో దొరికే జల్లెడ జాలి ఏదైనా కొంచెం సీవ్ చేసుకుంటే ఏంటంటే ఏదైనా ఉంటే కొంచెం మనకి లంప్స్ లాగా ఉంటాయి ఉండడానికి మనం సీవ్ చేసుకుంటాం. సో అంటే మనం ఇప్పుడు ఎంత తీసుకోవచ్చు? ఇప్పుడు మీరు ఎన్ని కిలోస్ చేస్తున్నారు? లైక్ హాఫ్ కిలోనా, పావు కిలోనా, ఎట్లా చేస్తున్నారు? నేను యాక్చువల్లీ 2.5 cups ఆఫ్ ఇది తీసుకున్నానండి మైదా. ఓకే. తీసుకుంటే ఎంత మీరు చేసేటప్పుడు మనం అప్పుడే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా 1 టీ స్పూన్ అట్లా వేసేసుకుంటే ఇట్ విల్ బి ఆల్ గుడ్ అండ్ సార్టెడ్. ఓకే. మొత్తం మనం ఇట్లా చేసేసుకుంటే ఒక పెద్ద బౌల్లో మనకి నీట్గా స్మూత్గా మీరు చూస్తే కింద అట్లా స్మూత్గా దిగిపోయి ఉంటుంది మొత్తం. ఓకే. సో మనకి కేక్లో ఎలాంటి లంప్స్ ఉండాలి లేకుండా చక్కగా స్పంజ్ లాగా రావాలి అని అనుకుంటే కనుక దీన్ని ఖచ్చితంగా ఏంటంటే ఇలా జల్లెడ పట్టుకోవాలన్నమాట. జల్లెడ కదా. యా. అండ్ కొంచెం మనం కాఫీ పౌడర్ కూడా తీసుకుంటాం. సరిపోతుందా కాఫీ పౌడర్? చాలా జస్ట్ ఎందుకంటే ఇది పిల్లలు కూడా తినాలి అని అనుకుంటే దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫ్లేవర్. ఓకే. మీరు ఇప్పుడు 2 cups ఆఫ్ మైదా తీసుకున్నాను అని అన్నారు కదా, లైక్ మనకి ఆ 2 cups ఎంత వస్తుంది? ఒక హాఫ్ కిలో వస్తుందా? హాఫ్ కిలో వస్తుందా? ఓకే. షుడ్ బి హాఫ్ కేజీకి. ఓకే. సో మీకు ఇట్లా ఎక్కువ గ్రాన్యూల్స్ మిగిలితే ఇంకొంచెం తీసుకోవాలి. సో ఐ థింక్ కంప్లీట్గా ఒక 1 స్పూన్ అనేది పడుతుంది. ఒక 1 స్పూన్ అనేది పడుతుంది. ఒకవేళ అది పౌడరీగా లేకపోతే ఉంది అంటే మనకి సరిపోతుంది, ఒక హాఫ్ స్పూన్ లాగా సరిపోతుంది. బట్ మనకి ఇక్కడ చాలా ఇది కనిపిస్తుంది కాబట్టి ఇంత పడుతుంది. సో మీకు అక్కడ చూస్తే మీకు క్వాంటిటీ సరిపోతుంది.
సో ఇది అయిన తర్వాత మోస్ట్ ఇదేంటంటే మనకి షుగర్, మనకి ఇక్కడ యాక్చువల్లీ 1.5 కప్ షుగర్ అయితే తీసుకున్నాం, పౌడర్డ్ షుగర్. టేస్ట్ ప్రకారం అయితే మనం తీసుకోవచ్చు, ఎంత స్వీట్ కావాలి అట్లా. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇది అనేది పర్ఫెక్ట్ రేషియో. 1.5 ఇస్ అ పర్ఫెక్ట్ రేషియో. సో తక్కువ స్వీట్ అన్న వాళ్ళు 1 వేసుకోవచ్చు, కరెక్ట్ గా ఉండాలనుకున్న వాళ్ళు 1.5. లిటిల్ మోర్ స్వీటర్ షుడ్ బి మోర్. బికాస్ పౌడర్డ్ షుగర్ కూడా మనం ఇంట్లోనే మిక్సీ చేసుకుని పౌడర్ చేసుకుంటాం కాబట్టి దానికి లమ్స్ ఉంటాయి. వీ డోంట్ వాంట్ ఆల్ దట్ లమ్స్ టు హ్యాపన్. ఓకే, సో అందుకని అది చేసుకుంటాం. ఏదైనా అట్లా అంటే కొంచెం మనం ఇట్లా చేసుకుంటే ఇంకేమైనా మిగిలి ఉంటే సబ్స్టెన్సెస్ తెలియజేసుకోవాలి. ఓకే, సో అన్నీ వేసేసుకున్నాము. ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకున్నాము, షుగర్ పౌడర్ వేసుకున్నాము, బేకింగ్ పౌడర్ అన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు ఒక చిన్న మిక్స్ ఇవ్వాలన్నమాట, మంచిగా కలిసిపోయేలాగా. యా, సో ఇప్పుడు మనం అన్నీ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఆల్ వీ నీడ్ ఇస్ బటర్. సో బటర్ మామూలుగా అయితే ఒక 1.5 స్పూన్ పడుతుంది. మనం ఇది అన్సాల్టెడ్ బటర్ తీసుకోవాలి. తీసుకునేటప్పుడు వీ హ్యావ్ టు టేక్ అన్ అన్సాల్టెడ్ బటర్. ఓకే, సో దట్ ఏంటంటే మనం ఆల్రెడీ సాల్ట్ రేషియో అనేది ఉంచుతాం కాబట్టి అన్సాల్టెడ్ బటర్. ఒకసారి మనం మొత్తం విస్క్ చేసుకున్న తర్వాత దెన్ కొంచెం పాలు అండ్ మనం ఇది ఆయిల్ వేసుకుంటే ఇంకొంచెం బాగా విస్క్ చేసుకోవాలి. సో బటర్తో కొంచెం ఈ పిండి అంతా విస్క్ చేయాలి. ఓకే ఓకే, ఇప్పుడు ఇది మనం విస్క్ చేసుకుందాం. సో కొంచెం మిక్స్చర్ అంతా మనకి ఇట్లా విస్క్ చేసుకుంటే ఒక సాఫ్ట్ మిక్స్చర్ లాగా ఆ బటర్ వల్ల మనకి కొంచెం కలుస్తుంది. ఇంకేమైనా లమ్స్ ఉంటే అట్లా ఉంటే అవన్నీ పోతాయి. సో అలా బటర్ అంతా కూడా మంచిగా మనకి పిండిలో మిక్స్ అయిపోతుంది, సాఫ్ట్గా అట్లా అయిపోతుంది. సో కొంచెం మనకి ఇది అవుతుంది కదా. సో దీని తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పాలు పోసుకోవాలి. మొత్తం 1 full cup పాలు అండ్ ఆల్సో 1 full cup ఆఫ్ ఆయిల్. సో ఇప్పుడు మీకు ఏంటంటే నీట్గా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. యూ కెన్ సీ ద మిక్స్చర్ నా. మన బ్లెండింగ్లో మనం యూస్ చేసే సాల్ట్లో యాక్చువల్లీ ద ఎంటైర్ కేక్ టిప్ అనేది ఉంటుందండి బేసిక్గా. సో ఏంటంటే బ్లెండింగ్స్ మనం సరిగా చేయలేకపోతే కూడా దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఆ కేక్ ఫుల్గా రాదు, ఇట్ విల్ బ్రేక్. ఓకే ఓకే ఓకే, అంటే అట్లా బ్రేక్ ఓపెన్ ఆర్ క్రాక్స్ అట్లా వస్తాయి. ఒక్కొక్కసారి మనం బ్లెండింగ్ బాగా చేసినా కూడా క్రాక్స్ వస్తాయి కేక్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మనం అనుకుంటాం కానీ బట్ సాల్ట్ రేషియో. ఇఫ్ సాల్ట్ బటర్ అనేది మనం సాల్ట్ లేకుండా తీసుకోవాలి. సాల్ట్ కూడా కొంచెమే అంటే అది ఎక్కువైనా తక్కువైనా వీ విల్ నో ద రిజల్ట్ ఇన్ ద కేక్. సో అది కేక్ విరిగిపోయి వచ్చిందా, హోల్డ్ చేయలేదా, లేకపోతే లోపల క్రాక్స్ ఫామ్ అయ్యాయా అట్లా. జనరల్లీ మామూలు మనం చేత్తో అయితే అంతంత ఎక్కువసేపు వీ కెన్ నాట్ విస్క్ ఇట్. ఓకే, సో అంతసేపు చెయ్యలేము. అట్ ద సేమ్ టైం అంత టెక్స్చర్ అంత మంచిగా రాదు. యా, ఆ కన్సిస్టెన్సీ కరెక్ట్గా రాదు. యా, సో అందుకని మనం బాగా అంటే ఎంత బాగా మనం చేసుకుంటే విస్కింగ్ మనకి కేక్ అంత బాగా వస్తుంది. సో కేక్ బేకింగ్కి ఎంత టైం పడుతుందో విస్కింగ్కి కూడా అంతే ఈక్వల్లీ టైం పడుతుంది. సో ఇప్పుడు మనం ఇది ఒక 1 minute వరకు అట్లా విస్క్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఎగ్స్ యూస్ చేయాలి. సో దట్ అది మనకి నీట్గా క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఎగ్ యాడ్ చేయాలా? యా, ఎన్ని ఒకటి సరిపోతుందా, 2 యాడ్ చేయాలా? 3 eggs అండి. 2 or 3 మీరు యూస్ చేసిన ఆల్ పర్పస్ ఫ్లోర్ మనం ఇప్పుడు 2.5 cups తీసుకున్నాం కాబట్టి సో ఈజీగా 3 eggs అనేది పడుతుంది మనకి. ఇది కూడా బ్లెండింగ్ సరిగా మనం ఎగ్స్ కూడా బ్లెండ్ సరిగ్గా చేయకపోతే ఏంటంటే కేక్లో యూ కెన్ గెట్ దట్ ఎగ్ స్మెల్. చాలామందికి ఎగ్స్ స్మెల్ అనేది నచ్చదు. సో మనం ఎలా బ్లెండ్ చేసుకుని ఎన్ని కేక్స్ యూస్ చేసిన స్మెల్ ఏదైతే ఉంటుందో అది పడదు అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఆల్టర్నేటివ్
పీపుల్ హూ డోంట్ వాంట్ ఎగ్ ఏంటంటే వీ కెన్ యూస్ బటర్ మిల్క్. ఓహో, బటర్ మిల్క్. బటర్ మిల్క్. సో బటర్ మిల్క్ కూడా మనం ఎంత ఆల్ పర్పస్ ఫ్లోర్ మనం ఎంత యూస్ చేసుకుంటున్నాం మైదా అనేది దాంట్లో హాఫ్ క్వాంటిటీ ఇస్ యువర్ బటర్ మిల్క్. సో దాన్ని బట్టి ఏంటంటే మీకు ఎగ్లెస్ కేక్స్ ఎలా అయితే చేయాలనుకుంటే అట్లా. ఓకే. అండ్ ఎగ్స్ మనం చేసినప్పుడు కూడా మనకి కేక్ ఒక్కొక్కసారి మనకి కేక్ కూడా సరిగా ఫామ్ అవ్వదు, లేకపోతే ఆ స్పాంజ్ ఇది రాదు అంటే బ్లెండింగ్తో పాటు ఏంటంటే మనం యూస్ చేసే ఎగ్స్, ఫ్రిడ్జ్లో పెట్టిన ఎగ్స్ మనం వెంటనే తీసుకొచ్చి అట్లా బ్రేక్ చేస్తే కూడా సమ్ టైమ్స్ దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ యువర్ కేక్ విల్ గెట్ స్పాయిల్. అంటే అది సేమ్ అట్లా క్రాక్ లాగా బేక్ అవ్వకుండా అట్లా ఉంటుంది. సో ఏంటంటే ఒక 5 minutes ఆర్ 2 minutes అట్లీస్ట్ వామ్ వాటర్లో మనం ఎగ్స్ పెట్టేసి అది కొంచెం వామ్ అయ్యాక బ్రేక్ చేసి వేస్తే కొంచెం ఇంకా టేస్ట్ ఒకటి బాగుంటుంది అండ్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ బ్లెండింగ్, నీట్గా కలిసిపోతుంది. సో మన కేక్ ఫార్మేషన్లో చాలా బాగా వస్తుంది. ఓకే. సో చాలా చక్కగా చెప్తున్నారు మీరు, ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే కేక్ అసలు ప్రిపేర్ చేయడం రాదో చెయ్యాలి అని ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఏం వేయాలి, ఎంత వేయాలి, ఎలా వేయాలి, ఏది వేస్తే పాడైపోతుంది, ఎంత వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది, ఈ విషయాలన్నీ చాలా చక్కగా చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా అలా ఫాలో అవ్వండి. మనం ఇంట్లో తయారు చేసుకున్న దాన్ని తీసుకుంటే ఆ టేస్ట్ కానీ ఆ హెల్త్ కానీ వేరనమాట. మొత్తం మనకి ఇక్కడ ఈ లమ్స్ అంటే మొత్తం బబుల్గా వచ్చేదంతా కూడా మనం నీట్గా చేసుకోవాలి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 2 రకాలుగా అది ప్రాపర్గా బ్లెండ్ అవ్వాలి. బ్లెండింగ్కి మినిమం టైం 3 to 4 minutes అనేది మనం మ్యాండేట్గా ఎవ్రీ టైం వీ బ్లెండ్ మనం టైం అయితే స్పెండ్ చేయాలి. సో దట్ ఏంటంటే ఇట్ విల్ బీ ఈజీ. ఎందుకంటే మనం ఎక్కువ చేతితో చేయాలంటే ఇంతసేపు చేయలేము. ఎలక్ట్రిక్ బ్లెండర్ కూడా 3 to 4 minutes అట్లా మనం మొత్తం నీట్గా అట్లా చేసుకుంటే మనకి కేక్ బాగుంటుంది. జనరల్గా కేక్స్లో ఏంటంటే వెనిలా వేసుకుంటే వెనిలా ఇస్ అ వెరీ సేఫ్ ఎసెన్స్ అనమాట. మనం ఒక 2 minutes బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే కొంచెంగా విల్ టేక్ ద వెనిలా ఎసెన్స్, ఒక 2-3 drops అంతే, జస్ట్ దట్ మనకి ఆ ఫ్లేవర్ కోసం. అంటే పైనాపిల్, స్ట్రాబెర్రీ అట్లా మన ఇష్టం వచ్చినట్టు వేయచ్చు. బట్ జనరలీ కేక్స్ అందరూ సాధారణంగా బై డిఫాల్ట్ ఇష్టపడేది వెనిలా ఫ్లేవర్ కాబట్టి కదా. అండ్ ఆల్సో కేక్ టేస్ట్ లైక్ ప్రాపర్ మనకి ఏ ఫ్లేవర్, చాక్లెట్ వేస్తే చాక్లెట్, వేరే ఏదైనా ఫ్లేవర్ అలా వేస్తే ఆ ఫ్లేవర్ ఎగ్జాక్ట్గా బ్లెండ్ అయ్యేది వెనిలా ఒకటే. ఇప్పుడు ఫ్రూట్ కేక్స్ లాగా ఏదైనా చేయాలి అంటే మనం పైనాపిల్ ఫ్లేవర్ చేయాలి. సో అప్పుడు పైనాపిల్ అలా ఓన్లీ ఫ్రూట్స్తోనే బ్లెండ్ అవుతుంది, అప్పుడు పైనాపిల్ వేయాలి. సో వెనిలా ఇస్ సంథింగ్ మనం ఏం చేసినా ఏం వేసినా జనరల్లీ ఫ్రూట్స్ చేసినా ఏం చేసినా జనరల్లీ ఇట్ విల్ బ్లెండ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మనం ఒక 3 minutes అట్లా బ్లెండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చాక్లెట్ ఫ్లేవర్ ఏదైతే మనం ఉన్నామో అది మొత్తం వేసేద్దామా? మొత్తం దీంట్లో మనం వేసేయాలి. ఆ బ్లెండ్ అవ్వనివ్వండి, బట్ జస్ట్ దట్ బ్లెండింగ్తో పాటు మనం వేస్తుంటే మనకి క్వాంటిటీ ఎంత వేయాలి చాక్లెట్ అన్నది ఓ కలర్, టేస్ట్ అట్లా మనకి తెలుస్తుంది. ఓకే, సరిపోతుందా? ఇంకా వేయాలి? సరిపోతుందండి. ఒకసారి మనకి మొత్తం బ్లెండింగ్ అయ్యాక కొంచెం కలర్ మారినాక ఒక ఐడియా వస్తుంది. సో ఇంకా కావాలంటే అప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఇది చాలండి, మనం బాగా బ్లెండ్ చేసాం. మనకి ఎప్పుడు స్టాప్ చేయాలని ఎలా తెలుస్తుందంటే ఇట్లా బబుల్స్ ఫామ్ అయినప్పుడు. సో ఇట్స్ ఆల్ ఫుల్లీ బ్లెండెడ్. ఓకే. సో దట్ ఈస్ ద మనకి సైన్ ఏంటంటే ఓకే బబుల్స్ అంతా బాగా ఫామ్ అయినాయి, సో బ్లెండింగ్ స్టాప్ చేయొచ్చు అట్లా అని తెలుస్తుంది. ఇప్పుడు దిస్ ఈజ్ ఆర్ మోల్డ్. సో మనకి రౌండ్ కావాలంటే రౌండ్, స్క్వేర్ కావాలంటే స్క్వేర్, ఎట్లా కావాలంటే మౌల్డ్ అట్లా తీసుకోవచ్చు. సో ఇనిషియలీ కొంచెం ఏంటంటే మనం ఆయిల్ వేసుకుని కొంచెం దీన్ని ఈ సైడ్స్లో, కార్నర్స్లో అంతా అట్లా రాసుకుంటే ఇట్స్ నాట్ స్టిక్కీ అని. సో ఇలా డైరెక్ట్గా కూడా కేక్ ఇది వేసుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఒక్కొక్కసారి మనం ఓవర్ అండ్ అండర్ కుక్ చేసినప్పుడు బర్న్ అవుతుంది, హోమ్ మేడ్ కేక్ కాబట్టి కొంచెం బర్నింగ్ ఉంటుంది. సో దీనికోసం అని చెప్పేసి వి విల్ యూస్ దిస్ బటర్ పేపర్. సో దీనికే మనకి బటర్ పేపర్ కావాల్సి వస్తుంది. ఓకే. సో మీ మోల్డ్ సైజ్కి సరిపడా యూ జస్ట్ టేక్ దట్ బటర్ పేపర్ అండ్ మనం నీట్గా దీంట్లోకి ఇట్లా ఫిట్ చేసేసుకోవచ్చు.
ఇంకా అంటకూడదు అనుకుంటే ఈ ఆయిల్ వేసిన తర్వాత దాని మీద ఆల్ పర్పస్ ఫ్లోర్ అట్లా జల్లుకోవచ్చు. ఆర్ మనం ఇందాక రాసిన బటర్ పేపర్ దీని మీదనే వితౌట్ బటర్ పేపర్ ఉన్నవాళ్ళు అట్లా ఊరికే మనకి ఈ స్టిక్కీగా ఉండకుండా ఇట్లా ఆల్ పర్పస్ ఫ్లోర్ ఊరికే అట్లా సో దట్ ఇట్ ఈస్ నాట్ స్టిక్కింగ్ అలా అనుకుని వేసేసుకోవచ్చు. ఓకే. ఏంటంటే ఇది మనం మౌల్డ్లోకి మనం చేసుకున్న ఇదంతా మౌల్డ్లోకి అట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే. సో అలా వేసేసుకొని యా అది మ్యాక్సిమం మన బ్లెండింగ్ మనం ఎలా కరెక్ట్గా చేసామనేది అది ఆటోమేటిక్గా అది ఇదైపోతుంది. సో మనకి లెవెలింగ్ స్పూన్స్ ఉంటాయి, దాంతో అట్లా లెవెల్ చేసుకోవచ్చు. లేదంటే జస్ట్ ట్యాప్ కూడా చేయొచ్చు కదా? యా ట్యాప్ కూడా చేయొచ్చు. సో దట్ లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి అంటారు కదా? లంప్స్ ఇంకా ఫామ్ అవ్వవు, కానీ జస్ట్ దట్ ఏంటంటే ఈక్వల్గా స్ప్రెడ్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు ఇది ఎన్ని డిగ్రీస్ ప్రీ హీట్ పెట్టాలి మనము? మైక్రోవేవ్ అయితే 180 సెంటిగ్రేడ్లో ఒక 10-15 మినిట్స్ ప్రీ హీట్ చేయాలి. తర్వాత ప్రీ హీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటికలీ మనం 30 to 35 మినిట్స్ మనం బేక్ చేయాలి. సో ఒక టూత్ పిక్ కానీ ఏదైనా ఉంటే మనం మధ్య మధ్యలో కావాలంటే చూసుకుంటే ఏం స్టిక్ అవ్వకుండా నీట్గా వచ్చేసింది బయటికి అంటే ఇట్స్ అన్ ఇండికేషన్ ఇట్ బేక్డ్ వెల్. ఓకే. సో 30 మినిట్స్ షుడ్ బి గుడ్. ఒక 5 మినిట్స్ మనం చూసుకుని పెట్టుకోవాలి, లేకపోతే అది ఓవర్ కుక్ అయితే అడుగున అంటుకుంటుంది. లేదు ప్రెషర్ కుక్ చేయాలి అలా అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇది ప్రెషర్ కుక్కర్కి తగలకూడదు, దట్స్ ద హోల్ పాయింట్. సో శాండ్ లాగా ఏదైనా కుక్కర్లో అట్లా పెట్టుకుని దాని మీద ప్లేట్ పెట్టుకోవాలి. రివర్స్లో ప్లేట్ పెట్టుకుంటే దీనికి కొంచెం ఎత్తు వస్తుంది. సో దాంట్లో ఏంటంటే 10 మినిట్స్ విత్ ద విజిల్. విసిల్తో 10 మినిట్స్ పెట్టేసి తర్వాత విసిల్ తీసేస్తే 20 to 25 మినిట్స్ యూ విల్ హ్యావ్ టు యూజ్ ఇట్ వితౌట్ ద ఊరికే స్టీమ్. ఓకే. సో దట్ ఇట్ విల్ బీ బేక్డ్ వెల్. సో ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి మనం దీన్ని నీట్గా ఇట్లా స్ప్రింక్లర్స్తో చేసుకోవచ్చు. కేక్ లోపల కూడా కలపచ్చు, లేదంటే ఇట్లా అని ఎవరి టేస్ట్ని బట్టి అట్లా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి రాసుకుంటున్నాం అనమాట. యా. సో మీరు మామూలుగా ముందర నుంచే అంటే ఇలాంటివన్నీ చాలా ఇష్టమా ఇలా తయారు చేయడం అనేది? లేదండి, కుకింగ్ అంటేనే నేను చాలా దూరం, కానీ ఏంటంటే మై సన్ దట్ ఈస్ వై ఐఎమ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్. ఓ మీ సన్ కోసం మీరు చేస్తున్నారనమాట. అంటే మీరు మామూలుగా కుకింగ్కి దూరమే? యా చాలా. ఓకే. ఓకే. నేను ఇంకా మీ ప్రొఫెషన్ అనుకున్నానండి. స్పందన గారు చార్టెడ్ అకౌంటెంట్ బై ప్రొఫెషన్. మై గాడ్, చూసారా అసలు స్పందన చార్టెడ్ అకౌంటెంట్ అంటే బాబు కోసం బయట ఎందుకు కేక్స్ తయారు చేసి తినిపించడం ఆరోగ్యానికి హానికరం కదా, ఎప్పుడో ఒకసారి తింటే ఓకే, కానీ పిల్లలకి ఇష్టమైనప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసి పెడితే బాగుంటుంది కదా అనే ఇంట్రెస్ట్తో ఇలా నేర్చుకొని తను పిల్లాడికి పెట్టడంతో పాటు మనకి కూడా తయారు చేసి చూపిస్తుంది ఇంట్లో టేస్టీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవచ్చు. దట్స్ రియల్లీ గ్రేట్ కదా. అసలు చార్టెడ్ అకౌంటెంట్ అంటే కొంచెం బిజీ ఉంటారు కదా, టైం దొరుకుతుందా మరి ఇట్లా తయారు చేయడానికి? ఎన్నిసార్లు తయారు చేస్తుంటారు ఇప్పటివరకు మీ బాబు కోసం? ఒక 4-5 times. Once in a while I do it. వాడి చేతనే బేకింగ్ కూడా చేస్తాను. దిస్ బికమ్స్ అన్ యాక్టివిటీ ఫర్ హిమ్. వావ్, సూపర్. అయిపోయిందా ఇప్పుడు మనం డైరెక్ట్ అవెన్లో పెట్టేయడమేనా? యా. వావ్. సో వావ్ కదా, ఇలా కూడా రాయొచ్చు, ఇలా కూడా రెడీ చేయొచ్చు అనేది నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. డిఫరెంట్ కాన్సెప్ట్ కదా. సో 2024 అని చెప్పి మంచిగా స్మైలీ వేస్తారు. ఇప్పుడు దీన్ని మన ప్రీ హీట్ ఆల్రెడీ చేసిన అవెన్లో పెట్టడమే కదా. ఎంత 30 to 35 మినిట్స్? 30 to 35. ఓకే. సో విన్నారు కదా, 30 to 35 మినిట్స్ అవెన్లో పెట్టేసుకుందాం. ఆల్రెడీ 180 degrees 10 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకున్న అవెన్లో. సో అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. సో మనం ఒక 30 to 35 మినిట్స్ వెయిట్ చేయాలి అని అన్నాం కదా. సో వెయిట్ చేసాము, మైక్రో అవెన్ నుంచి తీసుకొచ్చేసాము. ఎట్లుందో లుక్ చూస్తారా? కమాన్. సో యా కదా, చూడడానికి అయితే టెంప్టింగ్గా అనిపించేస్తుంది. మంచి బ్రౌన్ కలర్లో వచ్చేసింది.
హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. మొత్తానికి మనం ఇంట్లో ఎలా కేక్ తయారు చేసుకోవచ్చు హెల్తీగా టేస్టీగా అని చెప్పి ప్రిపేర్ చేసేసాము. సో అలా కేక్ కట్ చేసేసి చక్కగా మన చేతులతో మనం తయారు చేసిన కేక్ కట్ చేసి తింటుంటే అసలుగా వచ్చే కిక్కే వేరబ్బా. సో అంటే మన చేతులతో అంటే నేను తయారు చేయలేదులేండి, మన స్పందన గారు ఇంత బాగా చూసారు, ఎంత బ్యూటిఫుల్గా కేక్ చూడడానికి చాలా చాలా బాగుంది. స్పందన గారు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సో కేక్ అయితే యమ్మీగా ఉందబ్బా, డెలిషియస్గా స్పంజీగా. మేడం చెప్పినట్టుగా ఏంటంటే అటు చాక్లెట్ అండ్ కాఫీ ఫ్లేవర్ రెండు మిక్స్ అయ్యి ఎంత బాగుందో తెలుసా. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోసం తయారు చేసినందుకు. అండ్ వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ మీరు సక్సెస్ అవ్వాలి, సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వనితా టీవీ ప్రేక్షకులందరికీ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. స్పెషల్ 2024 అయితే నేనైతే మంచి యమ్మీ అండ్ డెలిషియస్ కేక్ తినేసాను అబ్బా. చాక్లెట్ అండ్ కాఫీ స్పాంజ్ కేక్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లలకి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేసేయండి. సో మళ్ళీ వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అండ్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దెన్ సీ యూ, బాయ్.